బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని ఆర్టీసీ డిపో ప్రాంగణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దివ్యాంగ శక్తి పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ సుప్రజ, తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు, కార్గోడియం దివ్య కామాక్షి, స్థానిక ప్రజాప్రతినిధులు, ఆర్టీసీ అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొని ప్రారంభించారు. అనంతరం దివ్యాంగులకు టికెట్లు ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మహిళలకు నేడు రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీ దివ్యాంగుల కోసం దివ్యాంగ శక్తి పథకం ప్రవేశపెట్టడం సంతోషదాయకంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దివ్యాంగుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తుందన్నారు. ఇప్పటికే స్త్రీ శక్తి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. నేడు దివ్యాంగుల కోసం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. పల్లె వెలుగు బస్సు నుండి మెట్రో ఎక్స్ప్రెస్ వరకు ఇది వర్తిస్తుందని చెప్పారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆదేశాల మేరకు నేడు బుచ్చిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో అధికారులు, మున్సిపల్ వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్ నందు వికలాంగుల శక్తి పథకం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన ఎమ్మెల్యే కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ మేడం గారు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఈ ఆర్టీసీ బస్టాండ్ నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు మరియు మీడియా మిత్రులకు, ఆర్టీసీ సిబ్బందికి అందరికీ కూడా నమస్కారాలు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వికలాంగులకు పెద్దపీట వేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గుంటూరులో ఆర్టీసీ బస్టాండ్లో ఈరోజు ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కోవూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరికీ కూడా, వికలాంగులందరికీ కూడా ట్రైసైకిల్ పంపిణీ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, బుచ్చి మున్సిపాలిటీ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు రాష్ట్రంలో సంక్షేమ పథకాల్లో ఒక బృహత్తమైన పథకాన్ని మా కూటమి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, సంక్షేమానికి పెద్దపీట కూటమి ప్రభుత్వం. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా ఏదైతే మేనిఫెస్టోలో ప్రకటించారో ఆ కార్యక్రమాలన్నీ కూడా సజావుగా ఏర్పాటు చేశారు. ఈరోజు వికలాంగుల శక్తి ఒక సపరేట్గా, ప్రత్యేకంగా వికలాంగులకు ఎంత దూరమైనా ప్రయాణం చేసే వసతి కల్పిస్తూ ఉచితంగా ప్రయాణం చేసే కార్యక్రమాన్ని ఈరోజు చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చేసిన అమలు కార్యక్రమంలో మరి మా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాలకు సపోర్టుగా వారి సొంత నిధులతో అనేక కార్యక్రమాలు కూడా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. అందరికీ తెలుసు, కొన్ని వందల మందికి ట్రైసైకిల్స్ ఇచ్చారు. నియోజకవర్గమే కదా, పార్లమెంటు స్థాయిలో ప్రతి నియోజకవర్గంలో కూడా వారి సొంత నిధులతో ఇస్తున్నారు. అలాగే నేత్ర చికిత్సా శిబిరం చేశారు. స్త్రీలకి క్యాన్సర్ స్కానింగ్ టెస్ట్ చేశారు. అనేక మంది పేదలకి విద్య, వైద్యం, ఆధ్యాత్మికపరమైనటువంటి సహాయాలు చేస్తూ సొంత నిధులతో కూడా ఈ పార్లమెంటు కోవూరు నియోజకవర్గంలో సంక్షేమాన్ని పరిగెత్తుతూ ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దివ్యాంగుల శక్తి పథకాన్ని ప్రతి జిల్లా, ప్రతి నియోజకవర్గంలో చేస్తూ ఈరోజు బుచ్చిరెడ్డిపాలెంలో మా ఎమ్మెల్యే ప్రశాంతి మేడం గారు, పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ మీద ఆదేశాలు సార్ ఈరోజు కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం ఆర్టీసీ బస్టాండ్ నందు దివ్యాంగుల శక్తి ఒక వెహికల్ ప్రారంభించాం. ఆ డిపో మేనేజర్ గారు అందరూ కూడా కార్యక్రమాలు పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి, మంచి ఉన్నతమైన ఆలోచన కలిగినటువంటి, పేదల సంక్షేమానికి చేస్తున్నటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వారికి సపోర్టుగా మా శాసనసభ్యులు, మా ఎంపీ గారు చేసినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రత్యేకంగా ఈ కోవూరు నియోజకవర్గం, నెల్లూరు పార్లమెంటు సభ్యులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకుంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.